డెకరేటివ్ ఫినిష్. ఇప్పుడు పూర్తి చేయటం గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ ప్యానెల్ ఎండిఎఫ్ అనేది ముందుగా తయారు చేసిన ఇంజనీరింగ్ బోర్డ్. దీని ఉపరితలం చాలా మృదువైన మరియు ఫ్లాట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వీటితో ఏమేమి చేయొచ్చో మనం తెలుసుకుందాం. పెయింటింగ్, పాలిషింగ్, లామినేషన్, కార్వింగ్, మౌల్డింగ్, వెనరింగ్, లేజర్ కటింగ్ మొదలైన ఈ వివిధ రకాల ముగింపులు మీ పనితనం యొక్క అందాన్ని మరింత పెంచుతాయి. గ్రీన్ ప్యానెల్ ఎండిఎఫ్ బోర్డులో మంచి ఫినిష్ ను పొందడానికి మీరు పెయింటింగ్ లేదా పాలిషింగ్ చేసే ముందు తప్పనిసరిగా ప్రైమర్ మరియు ఫైన్ సర్ఫేస్ ఫిల్లర్ ని అప్లై చేయాలి. ఫిల్లర్లు వేయడానికి బ్రష్ కు బదులుగా బ్లేడ్ ను ఉపయోగించడం మంచిది. గ్రీన్ ప్యానెల్ ఎండిఎఫ్ పై మంచి ఫినిష్ పొందడానికి దానిపై చమురు ఆధారిత పెయింట్, పాలిస్టర్ లేదా మెలమైన్ పూయడం మంచిది. ఆయిల్ బేస్డ్ పెయింట్ వాటర్ బేస్డ్ కంటే ఇది మెరుగ్గా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా బాత్రూమ్లు మరియు కిచెన్లలో ఉపయోగించవచ్చు. ఆయిల్ బేస్ ప్రైమర్, అండర్ కోట్ మరియు ఎనామెల్ ఉపరితలంపై మంచి ఫిల్లింగ్ చేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం, గ్రీన్ ప్యానెల్ ఎండిఎఫ్ బోర్డులపై కనీసం 3 పొరల పెయింట్, గ్లాస్ లేదా పాలిష్ వేయాలి. ఇది ఉపరితలం యొక్క ఫినిష్ మరియు ప్రకాశాన్ని పెంచుతుంది. మీరు ఎండిఎఫ్ గ్రీన్ ప్యానెల్ పై ఏదైనా డెకరేటివ్ ఓవర్లే చేస్తున్నప్పుడు ఓవర్లేను మరొక వైపు కూడా వేయాలని గుర్తుంచుకోండి. ప్యానెల్ బలంగా మరియు సమతుల్యంగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది, లేకపోతే బోర్డు వంగడం ప్రారంభమవుతుంది. ఎండిఎఫ్ న్యాచురల్ వుడ్ వెనీర్ ఉపరితలంపై ఉంటే స్పష్టమైన లక్క లేదా పాలిష్తో ఫినిషింగ్ చేయొచ్చు. చూసారుగా, ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడే విషయాలే. ఇది ఎక్కువగా ప్రొడక్ట్ యొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది.